పొద్దున్న లేచి చూస్తే నేను ఊర్లోంచి చెన్నైకి వచ్చేసాను అనమాట. సర్లే నేను ఇంకా బయటికి పోదామని బయటికి పోయా షాప్కి. అంటే బ్రష్ లేదు, బ్రష్ ఊర్లోనే వదిలిపెట్టి వచ్చేసాను నేను. అందుకని మెల్లిగా నడుచుకుంటా పోయాను. నడుచుకుంటా పోతే ఒకటి గుర్తొచ్చింది, అరే కాలేజీలో సీట్ వేయాలరా అని. సర్లే అని షాప్కి పోయి 20 రూపీస్ బ్రష్ తానా, 20 రూపీస్ బ్రష్ తానా. బ్రష్ తీసుకున్నాను. ఆంటీ కొంచెం లేట్ చేసింది, దాని తర్వాత ఇచ్చేసింది ఆంటీ. దాని తర్వాత డాడీ ఫోన్ చేశాడు, అరే మీ స్కూల్ నుంచి ఫోన్ చేశారా, రేపు ఫ్రైడే రండి, మీరు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని పోదురు, 12th మార్క్ షీటు 11th మార్క్ షీటు అన్నాడు. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను అనమాట. దాని తర్వాత పేస్ట్లో బ్రష్ వేసుకొని ఇంకా మెల్లిగా వేసుకుంటున్నా. అది పన్నంటుంది కట్ట వేసుకొని దాని తర్వాత కూర్చున్నాను. కూర్చొని పళ్ళు తోముతా ఉన్నా. అప్పుడే అనుకున్నా, అదే అంతలోకి మనము 12th అయిపోయిందా అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. 12th అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత సర్లే ఏదైతే అదేంటని ఇంకా కాలేజ్ జాయిన్ అవ్వాల్సిందేలే ఇంకా అనుకొని, ఇంకా కాలేజ్ జాయిన్ అవ్వాలా అనుకొని ఇంకా వదిలేసాను. ఇంకా రేపు బావాలి, రేపు పోయి సర్టిఫికేట్లు తీసుకొని ఇంకా ఎంజాయ్ పండుగ, కాలేజ్ సీట్లు వేయాలి. రేపు ఇంకో వీడియోతో వస్తాను. బాయ్. సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి చాలు. కాలేజ్ పోయేటప్పుడు అన్ని బ్లాగ్ వేద్దాం. బ్లాగ్ వేద్దాం. సరే బాయ్.